ఇది ఒక దగ్గర పెట్టుకోమంటారా? సరిపోతుందా? ఓకే. ఇది దేవుడు మనకిస్తున్నటువంటి ఒక ఆజ్ఞ. దైవజనులను, మనకు వాక్యము బోధించిన వారిని, మనకంటే ముందు నడిచిన వారిని మనం జ్ఞాపకం చేసుకోవటం అది తప్పు కాదు, అది మంచిది, అది ఆశీర్వాదకరం. అది చేయదగినది మాత్రమే కాదు, చేసి తీరవలసినటువంటి ఆజ్ఞ. కనుక మీకు వాక్యోపదేశం చేసిన వారు, మీ పైన నాయకులుగా ఉన్నవారు, మీ కొరకు శ్రమించిన వారు, మీ కొరకు తమ జీవితాలను విత్తిన వారిని జ్ఞాపకం చేసుకోవటం దేవుడు మనకిస్తున్నటువంటి బాధ్యతతో కూడినటువంటి ఆశీర్వాదము కూడా. ఇలా నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీతిమంతుల పట్ల వారి ప్రవర్తన ఫలమును మనము కలిగి ఉండేందుకు, వారి విశ్వాస జీవితమును అనుసరించేందుకు, శ్రద్ధగా అనుసరించేందుకు ప్రయత్నం చేసినప్పుడు మనకు ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం మనం కోల్పోకూడదు ఎప్పుడు కూడా. ఆ ఆశీర్వాదం మనలో ఎప్పుడూ ఉండేట్లుగా మనం ప్రయత్నం చేయాలి. మన ముందు నడిచినటువంటి దైవజనులు అనేకులు మనకు వాక్యోపదేశం చేశారు. మీ జీవితాలలో మీకు వాక్యోపదేశం చేసిన వారు మీ తల్లి ఉండొచ్చు, మీ తండ్రి ఉండొచ్చు, మీ భర్త ఉండొచ్చు, మీ స్నేహితురాలు ఉండొచ్చు, లేకపోతే మీ సంఘ కాపరి అయి ఉండొచ్చు. సంఘ కాపరితో పాటు సంఘములో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే మీ జీవితాల్లో దేవుని వాక్యాన్ని గనక ఉపదేశించిన వారుగా ఉంటే, మీరు వారి ద్వారా దేవుని గురించి, దేవుని ప్రేమను గురించి, దేవుని సంకల్పాన్ని మీరు గనక అర్థం చేసుకున్న వారు ఉంటే, అది జ్ఞాపకం చేసుకోవటం, వారి విశ్వాసమును అనుసరించటం, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా అనుసరించటం, తెలుసుకోవటం, మననం చేయటం, ఇది ఆశీర్వాదకరమైనటువంటి పని. ఆ ఆశీర్వాదకరమైన పని మీరు చేయునట్లుగా, ధైర్యము కలిగి చేయునట్లుగా మిమ్మల్ని నేను